నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. తెలంగాణ రాజకీయంలో మారుతున్న సమీకరణలు గాని, జరుగుతున్న ఏదైతే అంశాలు ఉన్నాయో వీటి గురించి ప్రధాన చర్చగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు కావచ్చు, లేదా ఇష్యూస్ కావచ్చు చూస్తుంటే టార్గెట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది. మరి ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా ఉమ్, టార్గెట్ అంతా కూడా కాంగ్రెస్ మీదే ఉండేది. ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు కూడా టార్గెట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఉమ్, అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ఆ రోజు బలంగా ఉన్నది, ఉమ్, ఈ రోజు కూడా ఇంకా బలంగా ఉంది అధికారంలో. ఉమ్, ఆ రోజు ఏంటంటే ప్రజల తరపున మేము కొట్లాడి, ఉమ్, ఏ పార్టీ కొట్లాడలే. ఉమ్. కేసీఆర్ మీద నికార్సుగా కేసీఆర్ ప్రభుత్వం మీద బీజేపీ పోరాటం చేయలే, సహకరించింది. అవును. కానీ మేము నిజమైనటువంటి పోరాటం చేసి, ఉమ్, నిజమైనటువంటి పోరాటం చేయబట్టే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఈ రోజు ఉమ్, ఒక పక్క కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా సరే ఉమ్, ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ అన్నదాతలకు అండగా ఈ బడ్జెట్ లో 76,000 కోట్లు కేటాయించడం, ఇది ఎంత సంచలనమైనటువంటి అంశం చెప్పండి. ఉమ్, దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారు రుణమాఫీని ఆ రోజు 70,000 కోట్లు చేస్తే, ఉమ్, ఒక తెలంగాణలో అంటే 31,000 కోట్లు రుణమాఫీకి, అంటే మిగతాలు రైతు బీమా, పంటల బీమా, అదేవిధంగా ఇతర 15,000 కోట్లు మొత్తం కలిపితే రైతులకు సుమారు 76,000 కోట్ల బడ్జెట్ మరి కేటాయించారు. అంటే కేసీఆర్ అంటుండో బడ్జెట్ గురించి రెస్పాన్స్ మీరు వినే ఉంటారు. ఇందులో ఏం లేదు, తుస్సు మొత్తం బడ్జెట్ సమావేశంలో లేదు, ఇది ఏదో చిల్లర సమావేశంలో ఉందని ఆయన బయటకు వచ్చి చెప్పాడు. ఇప్పుడు అది మరి దీన్ని ఎట్లా చిల్లర చూస్తారు? మనుషులకు చిల్లర మనుషులు చిల్లర చేష్టలు ఉంటాయి వాళ్ళు. ఉమ్, ఆ రోజు బడ్జెట్ లో కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని వేల కోట్లు కేటాయించినవి అని చెప్పడమే తప్ప, ఉమ్, ఆ కేటాయించిన డబ్బులు మొత్తం కూడా మళ్ళీ ఒక నెల 2 నెలలు బోంగలోనే అది బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీకి నిధులు కానివ్వండి మళ్ళీ వెనక్కి తీసుకునేవాళ్ళు. ఉమ్, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కేటాయించలేదు, అరకూర ఇచ్చినటువంటి వాటిలో పూర్తి స్థాయిలో వినియోగించలేదు. ఉమ్, కానీ కాంగ్రెస్ పార్టీ మీ కళ్ళ ముందు కనపడింది. నెల రోజు ₹1,00,000 రుణమాఫీ అయిన రేపు ఉమ్, 1,50,000 రుణమాఫీ, ఆగస్టు 15వ తారీఖు లోపు ఉమ్, 2,00,000 రుణమాఫీ చేస్తాను. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది కదా బడ్జెట్. ఉమ్, ఇవాళ వాళ్ళు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా అప్పుల కుప్పగా మార్చారు. ఉమ్, ఆ అప్పుల కుప్పగా వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకు మేము వడ్డీల రూపంలో ఈ రోజు 40,000 కోట్ల పైగా వడ్డీలు చెల్లించి ఈ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ఆర్థిక క్రమశిక్షణతో ఎవరికి మరి సంక్షేమ పథకాలు అందాలని ఒక ఆలోచనతో ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చుకుంటూ అడుగడుగున ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఏం మాట్లాడతారు కేసీఆర్? సోయి తప్పిన మాటలు, చేతగాని మాటలు. కాంగ్రెస్ నేను చేయనిది కాంగ్రెస్ చేసి చూపిస్తుంది 6 నెలల్లో అనేటువంటి భయం, ఆందోళనలో ఈ విధంగా మాట్లాడిన 7 నెలల్లో తీసుకుంటే నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి. ఇందాక ఆసరా ఎవరైతే మన దీనికి సంబంధించి కానీ ఏదైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి, అవుట్ సోర్స్ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి, అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి. అంటే ఇవంతా చూస్తుంటే 7 నెలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేది వాళ్ళ అంశం. మరి ఏం చెప్తారు? అది 7 నెలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలే, వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఈ కేటీఆర్ గారు కొంతమంది, అంటే మీలాంటి వాళ్ళు కాదు, మీరు అందరినీ చూపిస్తున్నారు. ఉమ్, మీ లెజెండ్ టీవీ నేను అభినందిస్తున్నా, అన్ని కూడా నేను చూస్తున్నా. ఉమ్, కొంతమంది యూట్యూబ్ నితిన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఉమ్, కుదుర్చుకొని ఉమ్, అతనికి ఒక 200 కోట్ల రూపాయలు ఇప్పించేసి ఉమ్, మంచిగా మచ్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదల్లే ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అయినా మాకు భయం లేదు, ఎందుకంటే అది కేసీఆర్ ప్రభుత్వం లెక్క ఉన్న అటువంటి అవినీతి అక్రమాలు ఇందులో ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏకనాయకత్వం కాదు, ఇక్కడ బహునాయకత్వం ఉంటుంది. ఉమ్, మా పైన అధిష్టానం ఉంటది. కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు? నేనే మొత్తం నాయకుడు, నేను చెప్పిందే వేదం అనుకున్నాడు. ఏది చేసినా చెల్లిద్ది అనుకున్నాడు. కాబట్టి ఆ విధంగా అవినీతి జరిగింది. మరి తెలంగాణ ప్రజాధనం మొత్తం కూడా దుర్వినియోగమైంది, నీళ్లపాలైంది. కాళేశ్వరంలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులు రోడ్లు ఎక్కలే. నిరుద్యోగులు ఏంటంటే అది సర్వసిద్ధంగా సహసిద్ధంగా ఉండే సమస్యే, ఉమ్, ఎప్పుడూ ఉండే సమస్యే. అవును. దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 2 లక్షలు, 3 లక్షలు. సిఆర్ బిస్వాల్ చెప్పిన ప్రకారం 1,91,000 ఉద్యోగాలు. ఉమ్, ఇంకా మనం అదనంగా ఉద్యోగ కల్పన చేస్తే కార్పొరేషన్లు, యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు 1,80,000 ఉద్యోగాలు కార్పొరేషన్, 90 కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్, ఇంకా ఉద్యోగాలు చేస్తే ఒక 50,000 అటు ఇటు ఉంటాయి. ఉమ్, తద్వారా తర్వాత మిగిలిపోయినటువంటి నిరుద్యోగులకి మేము ఏ విధంగా ఆదుకోవాలో, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలో, ఉపాధి చేయాలో ముందే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తాడు. ఉమ్, ఆయన సంప్రదాయ విద్యలతో పాటు మీరు నైపుణ్య విద్యను కూడా నేర్చుకోండి, వృత్తిపరమైనటువంటి నైపుణ్య విద్యను తక్షణమే ఉపాధి దొరికే విధంగా బహుళజాతి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా
ఉపాధి దొరికే విద్యలను నేర్చుకోమని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీని కూడా రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. మరి ఎన్నడన్నా కేసీఆర్ ఆ పని చేసిండా? తెలంగాణ బిడ్డలకు నైపుణ్య విద్య నేర్పిండా? మరి నైపుణ్య విద్యను తెలంగాణ బిడ్డలకు నేర్పి ప్రయోజకులను చేస్తా వాళ్ళకు ఉపాధి కల్పిస్తానంటే ఏమి నొప్పి వస్తుందంట? ఎక్కడ నిరుద్యోగం? ఇంకా నిరుద్యోగం మొన్న జరిగింది. నిన్న డిఎస్సి వాయిదాయాలు అన్నారు. అవును. గ్రూప్ 2 వాయిదాలు 2 అవును. డిమాండ్లు వచ్చినాయి. అవును. డిమాండ్లు వచ్చినప్పుడు మేము నిర్లక్ష్యం చేసినవా? ఒక పక్క మేము ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపిండు. నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్నటువంటి నేను, బలమూరు వెంకటు, రియాజు, అవును. తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు, మేము అందరం కలిసి 2 సార్లు వాళ్ళతో చర్చలు జరిపినాం. ఆ చర్చల సారాంశంలో తేలింది ఏంటంటే డిఎస్సి రాసే అభ్యర్థులు దాదాపు 90% మంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ 90% మంది రాస్తున్నారు. కొద్ది మంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. కాబట్టి డిఎస్సి సిలబస్, గ్రూప్ 2 సిలబస్ వేరు వేరు. ఒక్కరోజు ఆగస్టు 5వ తారీఖు డిఎస్సి అయిపోతే 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఉంది కాబట్టి సిలబస్ వేరు కాబట్టి పరీక్ష రాయలేని పరిస్థితి ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు. కాబట్టి డిఎస్సిని కన్నా గ్రూప్ 2 వాయిదా వేస్తే ఇందులో 90% మంది కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి డిసెంబర్ తీసుకోవడం జరిగింది. ఇంకెక్కడ అన్యాయం చేసినాం? ఇంకా సమస్యలు అనేది నిరుద్యోగ సమస్యలు అనేవి ఉంటాయి. గురుకుల సమస్యను పట్టుకున్నారు. కాలికేస్తే ఏలికేయటం, ఏలికేస్తే కాలికేయటం. ఇది అయిపోయిందంటే ఇంకోటి అసలు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం. కేటీఆర్ కు అమ్ముడు పోయినటువంటి కొద్ది మంది నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేనికి పనికిరారు అసలు. వాళ్ళని పెట్టుకొని ఈ నాటకం అంతా ఆడుతున్నారు. నిజమైనటువంటి అభ్యర్థులు పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. గ్రూప్ 2 వాయిదా వేయంగానే, గ్రూప్ 1 పెట్టంలో అక్టోబర్లో అనగానే పుస్తకాలు పట్టుకొని వాళ్ళంతా సిద్ధపడుతుంటే కొద్ది మంది చిల్లర వెధవలు కావాలని చెప్పి దాన్ని వాళ్ళకి అమ్ముడు పోయినటువంటి వెధవలు కొంతమంది దాంట్లో ఏమున్నాయి, ఏ లోపాలు ఉన్నాయని ఎంత భూతద్దం పెట్టి వెతికినా ఏ లోపాలు ఉండవు. గ్రూప్ 1 అనేది రద్దే కాదు, రద్దు కాదంటారు. రద్దు కానే కాదు. 1:100 వాడు ఎన్ని కుట్రలు చేసినా. అవును, 1:100 అనేది ఒక శాస్త్రీయబద్ధంగా ఉంది. అవును. జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు ఒక ర్యాండమ్ గా అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరికైతే మార్కులు సుమారు ఒక 500 మార్కులు అనుకున్నాం, 450, 60 వచ్చిన మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకేసారి తీసుకుంటారు. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ నిమ్న వర్గాల వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే మేమేం చేసినాం, గ్రూప్ 1 మెయిన్స్ లో 31,000 మందిని దాదాపు పిలిచినాం. ఇక్కడ వాస్తవంగా 1:500, 683 పోస్టులు, 583 పోస్టుల్లో పోస్టుకి 50 చొప్పున పిలిస్తే 28,000 మంది సుమారు కావాలి. అట్లా కాకుండా ఒకవేళ కింది వర్గాల్లో బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ వేరే వాళ్ళు లభించకపోతే, వాళ్ళ వర్గాల వారు లభించకపోతే, అర్హత సాధించకపోతే వాళ్ళని తీసుకొచ్చే విధంగా అదనంగా 3,000 మందిని తీసుకొచ్చినాం. న్యాయమైనటువంటి విధానం ఇది, శాస్త్రీయబద్ధమైనటువంటి విధానం, ఏ అభ్యర్థికి నష్టం లేనటువంటి విధానం అయితే దీంట్లో పుల్లలు పెట్టి ఇట్లా జరుగుతుంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కోడిగుడ్డి మీద ఈకల బీకే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు నెరవేరవు. నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకుంటారు తప్పకుండా. మేము ఎందుకు ఆ రోజు ప్రిలిమ్స్ పరీక్ష పెట్టినాం కాబట్టి 1:100 అనేది చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించలేకపోతున్నాం. నిజంగానే ఈ డిమాండ్ అనేది పరీక్ష కన్నా ముందు వచ్చినట్టయితే 1:100 ఏంది, 200 కూడా పెట్టేవాళ్ళమే. బట్టి విక్రమార్క గారు కూడా ఎప్పుడు అన్నారు, జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు ఇది సబబు కాదు, దీనివల్ల రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, 1:100 పెట్టండి అన్నారు. అందుకే వారి యొక్క మాటను పరిగణలోకి తీసుకుని జీవో నెంబర్ 29 యాడ్ చేసినాం అక్కడ. అవును. యాడ్ చేయటం మూలంగా అన్ని వర్గాలకు లాభం జరుగుతుంది. ఇది తెలిసి కూడా కావాలని చెప్పి గ్రూప్ 1 పరీక్ష ఆగిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం బదనం కావాలా అనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరు కూడా ఆ ఉచ్చులో పడట్లేదు. ఎవరో చిల్లరగాళ్ళు 2-3 దాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళకి ఏం లేదు. ఎప్పుడైతే గ్రూప్ 2 వాయిదా వేసినామో వాళ్ళకి పోరాటం చేయడానికి అంశాలే లేవు. కాబట్టి దీన్ని పట్టుకొని ఏదో సాధిద్దాం, ఉద్యమం చేద్దాం అంటే నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఎవడు రావట్లే వాళ్ళ అమ్మటి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరుక్కుంటా పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతో వాళ్ళు పన్నుతున్నారు. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులారా 1:100 నిజంగా మీరు 50లో లేకపోతే రేపు ఉద్యోగాల క్యాలెండర్ రాబోతుంది. అసెంబ్లీలో 2వ తారీఖు వరకు కూడా పొడిగించారు. అందుకే ఆ ఉద్యోగాల క్యాలెండర్ లో మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్, సరే పెద్ద నోటిఫికేషనా చిన్న నోటిఫికేషనా వెంటనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మీరు ప్రిలిమ్స్ లో విజయం సాధించి మెయిన్స్ కు అర్హత సాధించి గ్రూప్ 1 అధికారులు కావాల్సిందిగా మీ అందరికి నేను సూచిస్తున్నాను.